Science class 1 science. First set, give one word. Give one word అంటే కింద ఒక్క పదం రాయాలి. ఒక్క పదం. వన్ వర్డ్ అంటే వన్ వర్డ్, ఒక్క పదం రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, we drink dash. we drink dash. రిపీట్, we drink dash అంటే మనము ఏమి తాగుతాము. వి అంటే మనము, డ్రింక్ అంటే తాగేది. మనం ఏం తాగుతాం? వాటర్. వాటర్ అంటే నీళ్ళు. రిపీట్, we drink water. we drink water. we drink water. సెకండ్ క్వశ్చన్, హాట్ సీజన్ డాష్. హాట్ సీజన్ అంటే వేడి కాలం, ఎండాకాలం ఎప్పుడో. ఆన్సర్ సమ్మర్. సమ్మర్ అంటే ఎండాకాలం. రిపీట్ ఆఫ్టర్ మీ, హాట్ సీజన్, సమ్మర్. హాట్ సీజన్, సమ్మర్. హాట్ సీజన్, సమ్మర్. థర్డ్ క్వశ్చన్, బిగ్ బాల్ ఆఫ్ ఫైర్. బిగ్ బాల్ అంటే పెద్ద బాల్, ఆఫ్ ఫైర్. ఫైర్ అంటే అగ్గి, అది ఏమంటే సన్, సూర్యుడు. సూర్యుడు ఎట్లుంటాడంటే పెద్ద గోళాకారంలో బాల్ షేప్లో ఉంటాడు. దానికే బిగ్ బాల్ ఆఫ్ ఫైర్ అంటాం సన్నని. రిపీట్, బిగ్ బాల్ ఆఫ్ ఫైర్, సన్. బిగ్ బాల్ ఆఫ్ ఫైర్, సన్. బిగ్ బాల్ ఆఫ్ ఫైర్, సన్. సెకండ్ సెట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ అంటే కింద ఆన్సర్లు ఇచ్చింటారు బ్రాకెట్లో, మనము ఎంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ రాయాలి డాష్లో. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1, డాష్ నీడ్ వాటర్ ఆఫ్ డ్రింకింగ్. ఆన్సర్ ఏమంటే నీళ్ళు ప్లాంట్స్ మరియు అనిమల్స్ ఇచ్చినారు. ఆన్సరు ప్లాంట్స్ తాగుతాయి, అనిమల్స్ తాగుతాయా? అనిమల్స్ తాగుతాయి, ప్లాంట్స్ తాగవు. రిపీట్, అనిమల్స్ నీడ్ వాటర్ ఫార్ డ్రింకింగ్. Animals need water for drinking. Animals need water for drinking. Next question, we have dash seasons, 2 or 3. సీజన్స్ అంటే కాలాలు, ఎండాకాలము, వానకాలము, వర్షాకాలం, చలికాలం అని. త్రీ ఉంటాయి, 2 ఉంటాయి అని అడిగినారు. 3 అని రాయాలి. హౌ మెనీ సీజన్స్? వీ హ్యావ్ 3 సీజన్స్. రిపీట్, వీ హ్యావ్ 3 సీజన్స్. రిపీట్, వీ హ్యావ్ 3 సీజన్స్. చలికాలం, సమ్మర్, వింటర్, రైనీ సీజన్. సమ్మర్, winter, rainy season. 3 seasons. We have 3 seasons. Next question, third question, we should not dash our eyes. Clean or rub. రబ్ అంటే కళ్ళని రబ్ చేసేది, ఒత్తుకునేది. క్లీన్ అంటే క్లీన్ చేసుకునేది, శుద్ధం చేసుకునేది. ఇదేం ఆన్సరు? రబ్ చేయకూడదు అని. రిపీట్ ఆఫ్టర్ మీ, వి షుడ్ నాట్ రబ్ అవర్ ఐస్. రబ్ అంటే ఒత్తుకునేది, కళ్ళు ఒత్తుకోకూడదు, కళ్ళని ఒత్తుకోకూడదు. రిపీట్, వి షుడ్ నాట్ రబ్ అవర్ ఐస్. వి షుడ్ నాట్ రబ్ అవర్ ఐస్. We should not rub our eyes.
Fourth question. Good food brings us dash. Health or sick. హెల్త్ అంటే ఆరోగ్యం, సిక్ అంటే అనారోగ్యం. గుడ్ ఫుడ్ అంటే మంచి ఫుడ్ తింటే ఆరోగ్యం వస్తుంది, చెడు ఫుడ్ తింటే అనారోగ్యం వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ హెల్త్. డాష్లో ఏమని రాయాలి? హెల్త్ అని రాయాలి. రిపీట్. గుడ్ ఫుడ్ బ్రింగ్స్ హస్ హెల్త్. గుడ్ ఫుడ్ బ్రింగ్స్ హస్ హెల్త్. హస్ అంటే మనకి, బ్రింగ్స్ అంటే తీసుకొస్తుంది అని. గుడ్ ఫుడ్ బ్రింగ్స్ హస్ హెల్త్. గుడ్ ఫుడ్ బ్రింగ్స్ హస్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్. వి రెస్పెక్ట్ అవర్ డాష్. ఎల్డర్స్ ఆర్ యంగర్. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు, యంగర్స్ అంటే చిన్నోళ్ళు. వి రెస్పెక్ట్ అవర్, పెద్దోళ్ళని గౌరవించాలి. వి రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, పెద్దోళ్ళనంతా గౌరవించాలి. రిపీట్. వి రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. వి రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. వి రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. నెక్స్ట్ క్వశ్చన్. వి మస్ట్ క్రాస్ ద రోడ్ అట్ డాష్. జీబ్రా క్రాసింగ్ ఆర్ ఫుట్పాత్. ఇదేమంటే మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎక్కడ క్రాస్ చేయాలి? ఫుట్పాత్లోనా, జీబ్రా క్రాసింగ్లోనా? జీబ్రా క్రాసింగ్ అంటే అదే వైట్ లైన్గా వేసింటారే, మెయిన్ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు అంతా వైట్ లైన్ ఉంటాయే, అక్కడ మాత్రము మనం రోడ్ని క్రాస్ చేయాలి, మధ్య మధ్యలో క్రాస్ చేయకూడదు. సో ఆన్సర్ జీబ్రా క్రాసింగ్. రిపీట్. వి మస్ట్ క్రాస్ ద రోడ్ అట్ జీబ్రా క్రాసింగ్. వి మస్ట్ క్రాస్ ద రోడ్ అట్ జీబ్రా క్రాసింగ్. వి మస్ట్ క్రాస్ ద రోడ్ at zebra crossing. Repeat. We must cross the road at zebra crossing. Next set. True or false. ఇక్కడ కింద సెంటెన్స్ ఇచ్చింటారు, తప్పా సరేనా అని వేయాలి. ట్రూనా ఫాల్స్ అని రాయాలి. ఎఫ్ అంటే ఫాల్స్, ట్రూ అంటే, టీ అంటే ట్రూ అని. ఫస్ట్ క్వశ్చన్. లివింగ్ థింగ్స్ డజంట్ యూస్ వాటర్. ఫాల్స్. లివింగ్ థింగ్స్ అంటే జీవంతంగా ఉండే జీవులు వాటర్ని యూస్ చేయరు అని చెప్పి ఉంది ఇక్కడ. తప్పు. నీళ్ళు లేకపోతే జీవనమే లేదు, బతికేకే అయ్యలేదు. ఫాల్స్ అని రాయాలి, ఎఫ్ అని రాయాలి. రిపీట్. ఫాల్స్. లివింగ్ థింగ్స్ యూజ్ వాటర్ అని. ఇక్కడ ఫాల్స్. Repeat. Living things doesn't use water. False. Repeat. Living things doesn't use water. False. Living things doesn't use water. False. Next question. వింటర్ ఈజ్ ఏ కోల్డ్ సీజన్. ట్రూ. వింటర్ అంటే చలికాలం, కోల్డ్ సీజన్ అంటే చలిగా ఉంటుంది కదా, సో అది తప్పా సరేనా అంటే ట్రూ. రైట్. రిపీట్. వింటర్ ఈజ్ ఏ కోల్డ్ సీజన్. ట్రూ. వింటర్ ఈజ్ ఏ కోల్డ్ సీజన్. ట్రూ. వింటర్ ఈజ్ ఏ కోల్డ్ సీజన్. ట్రూ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఆల్వేస్ వాక్ ఆన్ ద రోడ్. ఫాల్స్. ఆల్వేస్ అంటే ఎప్పుడు, వాక్ అంటే నడిచేది, ఆన్ ద రోడ్ అంటే రోడ్లో నడయాలి. తప్పు. మనం ఎప్పుడూ ఫుట్పాత్లో నడయాలి.
రోడ్డు మీద నడవకూడదు. రిపీట్, ఆల్వేస్ వాక్ ఆన్ ద రోడ్. ఫాల్స్, ఆల్వేస్ వాక్ ఆన్ ద రోడ్. ఫాల్స్, ఆల్వేస్ వాక్ ఆన్ ద రోడ్. ఫాల్స్. ఫోర్త్ క్వశ్చన్, సన్ రైజెస్ ఇన్ ద ఈవినింగ్. ఫాల్స్. ఇదేమర్థము? సన్ రైజెస్ అంటే సూర్యుడు ఎప్పుడు లేస్తాడు? మార్నింగా ఈవినింగా? మార్నింగ్ కదా, పొద్దున్నే సన్నుడు సూర్యోదయం అవుతుంది. సో దిస్ ఈజ్ ఫాల్స్. రిపీట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈవినింగ్. ఫాల్స్. The sun rises in the evening. False. The sun rises in the evening. False. Next question. We must be regular in our studies. True. అంటే we must be regular. రెగ్యులర్ అంటే ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఇన్ అవర్ స్టడీస్ అంటే ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవాలి అని. ట్రూ. రిపీట్, వీ మస్ట్ బీ రెగ్యులర్ ఇన్ అవర్ స్టడీస్. వీ మస్ట్ బీ రెగ్యులర్ ఇన్ అవర్ స్టడీస్. ట్రూ. వీ మస్ట్ బీ regular in our studies. True. Next set questions. Match the following. ఇది ఒక మనిషి ఏం చేస్తాడో అది ఇచ్చినారు. సీ విత్. సీ విత్ అంటే దేంతో చూస్తాము అని. ఐస్. సీ విత్ ఐస్. సీ విత్ ఐస్. హియర్ విత్. హియర్ విత్ అంటే మనము దేంతో వినిపించుకుంటాము? ఇయర్స్, చెవులతో వినిపించుకుంటాము. రిపీట్, హియర్ విత్ ఇయర్స్. హియర్ విత్ ఇయర్స్. హియర్ విత్ ఇయర్స్. స్మెల్ విత్. స్మెల్ విత్ అంటే వాసన. దేంతో చూస్తాము? నోస్. నోస్ అంటే ముక్కు. రిపీట్, స్మెల్ విత్ నోస్. స్మెల్ విత్ నోస్. స్మెల్ విత్ నోస్. నెక్స్ట్, వాక్ విత్ లెగ్స్ అంటే మనము దేంతో నడుస్తాము? లెగ్స్. లెగ్స్ అంటే కాళ్ళు. వాక్ విత్ లెగ్స్. వాక్ విత్ లెగ్స్. వాక్ అంటే నడిచేది. వాక్ విత్. రిపీట్, వాక్ విత్ లెగ్స్. వాక్ విత్ లెగ్స్. నెక్స్ట్, వర్క్ విత్ హ్యాండ్స్. వర్క్ అంటే పని. దేంతో చేస్తాము? చేతులతో. సో ఆన్సర్ హ్యాండ్. వర్క్ విత్. రిపీట్, వర్క్ విత్ హ్యాండ్స్. వర్క్ విత్ హ్యాండ్స్. వర్క్ విత్ హ్యాండ్స్. నెక్స్ట్ సెట్ క్వశ్చన్స్. నేమ్ ద ఫాలోయింగ్ సీజన్స్. నెంబర్ 1, సీజన్స్ అంటే కాలాలు అని. సమ్మర్, వింటర్, రైనీ సీజన్. ఎండాకాలం, చలికాలం, వానాకాలం. రిపీట్, సీజన్స్. సమ్మర్, వింటర్, రైనీ సీజన్. రిపీట్, సమ్మర్, వింటర్, రైనీ సీజన్. రిపీట్, సమ్మర్, వింటర్, రైనీ సీజన్. సమ్మర్, వింటర్, రైనీ సీజన్. యూజ్ ఆఫ్ వాటర్. యూజ్ ఆఫ్ వాటర్ అంటే యూజ్ అంటే
వాడుకునేది వాటర్ని ఏటేటికి వాడుకుంటాము అని అడిగారు ఇక్కడ. సో ఆన్సర్ డ్రింకింగ్, కుకింగ్, క్లీనింగ్, వాషింగ్, బాతింగ్. అంటే తాగడానికి, వంట చేయడానికి, క్లీన్ చేసేదానికి, బట్టలు ఉతికేకి, మరియు స్నానం చేసేదానికి. సో రిపీట్: డ్రింకింగ్, కుకింగ్, క్లీనింగ్, వాషింగ్, బాతింగ్. రిపీట్: డ్రింకింగ్, కుకింగ్, క్లీనింగ్, వాషింగ్, బాతింగ్. డ్రింకింగ్, కుకింగ్, క్లీనింగ్, వాషింగ్, బాతింగ్. నెక్స్ట్ సెట్ క్వశ్చన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ చేయాలి. బ్లాంక్స్ అంటే డాష్ ఇచ్చింటారు, బ్లాంక్ అంటే ఖాళీ స్థలంలో ఫిల్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ క్వశ్చన్: ద సన్ రైజెస్ ఇన్ ద డాష్. ద సన్ రైజెస్ అంటే సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు? ఈస్టా, వెస్టా, సౌతా, నార్తా? ఈస్ట్ అంటే పూర్వం, ఈస్ట్ అని రాయాలి. రిపీట్: ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సెకండ్ క్వశ్చన్: ప్లాంట్స్ నీడ్ డాష్ టు గ్రో. చెట్టులు, ప్లాంట్స్ అంటే చెట్టులు, నీడ్ ఏంటి, తన ఎదగడానికి ఏం కావాలి? సో వాటర్. ఆన్సర్ ఈజ్ వాటర్. రిపీట్: ప్లాంట్స్ నీడ్ వాటర్ టు గ్రో. ప్లాంట్స్ నీడ్ వాటర్ టు గ్రో. ప్లాంట్స్ నీడ్ వాటర్ టు గ్రో. నెక్స్ట్ లైట్. నెక్స్ట్ క్వశ్చన్: రెడ్ లైట్ సే డాష్. ట్రాఫిక్లో మనం వెళ్తూ ఉంటాము, రోడ్లో రెడ్ లైట్ పడిందంటే ఏమర్థమో? స్టాప్ చేయాలని. గ్రీన్ లైట్ వస్తే పోవాలా అని. సో రిపీట్: రెడ్ లైట్ అంటే స్టాప్, గ్రీన్ లైట్ అంటే వెళ్ళొచ్చు అని, గాడీలు నడిపేటప్పుడు. రిపీట్ ఆఫ్టర్ మీ. రెడ్ లైట్ సే స్టాప్. రెడ్ లైట్ సే స్టాప్. రెడ్ లైట్ సే స్టాప్. ఫోర్త్ క్వశ్చన్: డు నాట్ డాష్ వైల్ ఈటింగ్. అంటే ఇదేమి, తినేటప్పుడు ఏం చేయకూడదు అని అడిగారు. సో మనం మాట్లాడకూడదు, తినేటప్పుడు మాట్లాడకూడదు. టాక్ అంటే మాట్లాడకూడదు. రిపీట్: డు నాట్ టాక్ వైల్ ఈటింగ్. డు నాట్ టాక్ వైల్ ఈటింగ్. డు నాట్ టాక్ వైల్ ఈటింగ్. రిపీట్: we do not talk while eating. We do not talk while eating. Next, we play in the playground. ఎక్కడ ఆడుకోవాలి, మనం ఎక్కడ ఆడుకుంటామని. ప్లే గ్రౌండ్ అంటే ఆటద మైదానం. రిపీట్: we play in the playground. We play in the playground. We play in the playground. Next question: the stars are dash away from us. అంటే
స్టార్స్ అంటే నక్షత్రాలు, ఆకాశంలో ఉండే నక్షత్రాలు ఎంత దూరం ఉన్నాయని. వెరీ ఫార్ ఆన్సర్. వెరీ ఫార్ అంటే చాలా చాలా దూరం. ఫార్ అంటే దూరం. వెరీ ఫార్ అంటే చాలా దూరం. రిపీట్. ద స్టార్స్ ఆర్ వెరీ ఫార్ away from us. The stars are very far away from us. The stars are very far away from us. Next question. ఆన్సర్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ ఇచ్చింటారు, సమాధానం రాయాలి. ఫస్ట్ క్వశ్చన్. వై డు వి నీడ్ వాటర్? మనకి నీళ్ళు ఎందుకు కావాలి? మెయిన్ ఎందుకు కావాలి అంటే తాగడానికి. సో ఆన్సర్, వి నీడ్ వాటర్ టు డ్రింక్. రిపీట్. వి నీడ్ వాటర్ టు డ్రింక్. రిపీట్. We need water to drink. We need water to drink. Next question. Name the seasons. Seasons ni రాయాలి. ఎన్ని seasons? 3 seasons. Summer, winter, rainy season. Repeat. Summer, winter, rainy season. Summer, winter, rainy season. Next question. When do we take bath? When అంటే ఎప్పుడు. We take bath. ఎప్పుడు మనము స్నానం చేస్తాం. Repeat. We take bath in the morning. Repeat. We take bath in the morning. Question. Repeat. When do we take bath? When do we take bath? When do we take bath? We take bath in the morning. Repeat. We take bath in the morning. We take bath in the morning. Next question. When do we brush our teeth? అంటే ఎప్పుడు మనము టీత్ని పళ్ళని క్లీన్ చేసుకుంటాం, ఎప్పుడు చేయాలి అని. రిపీట్. We brush our teeth in the morning and before going to bed. అంటే మార్నింగ్ లేచినప్పుడు, తర్వాత పనుకునే ముందు బ్రష్ని టీత్ చేయాలి. రిపీట్. వెన్ డు వి బ్రష్ అవర్ టీత్? వెన్ డు వి బ్రష్ అవర్ టీత్? రిపీట్. వెన్ డు వి బ్రష్ అవర్ టీత్? We brush our teeth in the morning and before going to bed. Repeat. In the morning and before going to bed. Repeat. We brush our teeth in the morning and before going to bed. Next question. What types of food give us good health? ఎలాంటి ఫుడ్ మనకి ఆరోగ్యం ఇస్తుంది, మంచి ఆరోగ్యం ఇస్తుంది అని. రిపీట్. వాట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గివ్ అస్ గుడ్ హెల్త్? ఆన్సర్. Fruits, vegetables, whole grains give us good health. Fruits,
వెజిటేబుల్స్ అంటే తరకారీ, కాయగూరలు, ఫలాలు, ఫ్రూట్స్. హోల్ గ్రెయిన్స్ అంటే ధాన్యాలు, బియ్యము, రాగులు, సజ్జలు అవి. రిపీట్. వాట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గివ్ us గుడ్ హెల్త్? రిపీట్. వాట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గివ్ us గుడ్ హెల్త్? వాట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గివ్ us గుడ్ హెల్త్? ఆన్సర్ ఫ్రూట్స్. రిపీట్. ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్. ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డు వి టేక్ రెస్ట్? మనము ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అని. ఎప్పుడు మనము రెస్ట్ తీసుకోవాలి? రిపీట్. వెన్ డు వి టేక్ రెస్ట్? వెన్ డు వి టేక్ రెస్ట్? వెన్ డు వి టేక్ రెస్ట్? వి టేక్ రెస్ట్. రిపీట్. ఆన్సర్. మనము టైర్డ్ అయినప్పుడు రెస్ట్ తీసుకుంటాం కదా, అది. వి టేక్ రెస్ట్ వెన్ వీఆర్ టయర్డ్. టయర్డ్ అంటే సుస్తైనప్పుడు. రిపీట్. వి టేక్ రెస్ట్ వెన్ వీఆర్ టయర్డ్. వి టేక్ రెస్ట్ వెన్ వీఆర్ టయర్డ్. We take rest when we are tired. Next question. Where do we learn good habits? Where do we learn అంటే ఎక్కడ మనము మంచి హ్యాబిట్స్ అంటే అలవాట్లు నేర్చుకుంటాము. We learn good habits at home and school. స్కూల్ మరియు ఇంట్లో మనం మంచి అలవాట్లు నేర్చుకుంటాము. Repeat. Where do we learn good habits? Where do we learn good habits? We learn good habits at home and school. We learn good habits at home and school. We learn good habits at home and school. Next question. What does the sun gives us? సూర్యుడు మనకేమిస్తాడు? The sun gives us heat and light. అంటే సూర్యుడు మనకి వెలుగు మరియు శాఖం, అగ్గిశాఖం ఇస్తాడు. లైట్ అంటే వెలుగు, హీట్ అంటే శాఖం. రిపీట్. వాట్ డస్ ద సన్ గివ్స్ అస్? వాట్ డస్ ద సన్ గివ్స్ అస్? ఆన్సర్. ద సన్ గివ్స్ అస్ heat and light. Repeat. The sun gives us heat and light. The sun gives us heat and light. Next question. When do we సీ ద సన్, మూన్ అండ్ స్టార్? అంటే మనము సూర్యుని ఎప్పుడు చూస్తాము, చంద్రుని ఎప్పుడు చూస్తాము, నక్షత్రాలని ఎప్పుడు చూస్తాము అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి సన్ని మార్నింగ్ చూస్తాము, మూన్ని నైట్లో, స్టార్స్ని కూడా నైట్లో చూస్తాము. సో రిపీట్.
when do we see the sun, moon and stars? When do we see the sun, moon and stars? Answer, repeat. We see the sun in the day and we see the moon and stars in the night. Repeat. We see the sun in the day and we see the moon and stars in the night. Repeat. We see the sun in the day. We see the moon and stars in the night. Next question. Where should we cross the road? ఎక్కడ క్రాస్ చేయాలి? జీబ్రా క్రాసింగ్ ఉండే తావా క్రాస్ చేయాలి రోడ్ మనం. రిపీట్. వేర్ షుడ్ వి క్రాస్ ద రోడ్? వేర్ షుడ్ వి క్రాస్ ద రోడ్? ఆన్సర్, we should cross the road at zebra crossing. Repeat. We should cross the road at the zebra crossing. We should cross the road at zebra crossing.